కాంతారా చాప్టర్ 1 మూవీ చూశాను భయ్య. రిషబ్ శెట్టి యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు విరగదీసేశాడు భయ్య. ఒకసారి ఈ మూవీ ఓవరాల్ రివ్యూ చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ క్రేజీ ఛానల్. ఈరోజు నేను కాంతారా చాప్టర్ 1 మూవీకి వచ్చాను. ఇప్పుడు థియేటర్లో ఉన్నాను. ఆల్రెడీ టికెట్స్ తీసుకుని చాలా మంది కూడా లోపలికి వెళ్ళిపోయారు. నేను వచ్చేసరికి టైం అయిపోయింది. యాక్చువల్గా మేమున్న లొకేషన్ నుంచి థియేటర్ అరౌండ్ మాకు 18 నుంచి 19 కిలోమీటర్లు ఉంది. సో మేము లేట్గా బయలుదేరడం వల్ల మూవీ థియేటర్కి వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ టైం అయిపోయింది. అప్పటికే చాలా మంది వెళ్ళిపోయారు లోపలికి. ఓకే, ఆల్రెడీ టికెట్స్ మేము తీసుకోలేదు కాబట్టి వెళ్ళి చెక్ చేస్తే టికెట్స్ మాకు అక్కడ అవైలబుల్ లేవు. సో టోటల్లీ టికెట్స్ అన్నీ బుక్ అయిపోయాయి. లక్కీగా వేరే ఒక ఇద్దరు సినిమాకి క్యాన్సిల్ అయితే వాళ్ళ టికెట్స్ మాకు ఇచ్చారు. సో ఫైనల్గా టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాను భయ్య. జమునా మల్టీప్లెక్స్ థియేటర్ ఇది రీసెంట్గా ఒక 5 years బ్యాక్ కట్టారు. ఇంతకుముందు ఓల్డ్ థియేటర్ ఉండేది. సో అప్పుడు జనాభా అనేది పెద్దగా వెళ్లే వాళ్ళు కాదు. కొత్త థియేటర్ వచ్చిన తర్వాత మాక్సిమం ఈ మా చుట్టుపక్కల ఉన్న విలేజ్ నుంచి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ థియేటర్కే వస్తారు. ఎప్పుడు కూడా ఇలాంటి మూవీస్ థియేటర్లో చూస్తేనే మనకి ఒక ఫీల్ అనేది కలుగుతుంది. బట్ డైరెక్ట్గా టీవీలో చూస్తే మనకు అంత ఫీల్ అనేది ఉండదు. సో అందుకే చాలా మంది ఈ మూవీ బ్లాక్ బస్టర్ సూపర్ అని చెప్తూ ఉన్నారు. డైరెక్ట్గా యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసినా కూడా ఈ సినిమా గురించి మంచి పాజిటివ్ రివ్యూ ఉంది. అందుకనే నేను ఈ మూవీ ఎలా ఉందా చూద్దామని వచ్చాను. సో ఇంకా టైం అయిపోయేసరికి ఇంకా బైక్ పార్కింగ్లో పెట్టి ఇంకా థియేటర్ లోపలికి వెళ్తున్నాం. ఇంకా మూవీ చూసి వచ్చి నా ఒపీనియన్ చెప్తాను. ఒకసారి థియేటర్లోకి వెళ్తున్నాను. థియేటర్ లోపల ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. ఇది రీసెంట్ గా కట్టారు కాబట్టి కొంచెం బాగా లగ్జరీగా అనిపిస్తుంది మనకి. సో ఒకసారి థియేటర్లోకి వెళ్దాం. థియేటర్లో మనకి ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ యాక్చువల్గా ఇంతకుముందు మూవీ చూడాలంటే నెల్లూరుకి వెళ్ళాలా. సో టైం బొక్క మనీ బొక్క. సో ఇప్పుడు మనకి చాలా ప్రీమియంగా మేమున్న లొకేషన్ నుంచి నియర్ బై థియేటర్ ఉంది. మాకు ఏదైనా మూవీస్ చూడాలనుకుంటే డైరెక్ట్గా మేము ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్తాము. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు చాలా బాగా తీశారు డైరెక్టర్. మనకి బీజిఎం కానీ విఎక్స్ ఎఫెక్ట్స్ కానీ అండ్ స్టోరీ కానీ చాలా బాగా రాశాడు. అండ్ మూవీ చూస్తున్నంత సేపు నాకైతే ఎక్కడ కూడా బోర్ అయితే కొట్టలేదు. సో ఫస్ట్ హాఫ్ మనకి 15 minutes అనేది చాలా బాగా వెళ్తుంది మూవీ. తర్వాత 20 minutes కొంచెం లవ్ స్టోరీ యాంగిల్ పెట్టాడు. సో దానివల్ల కొంచెం డల్ అనిపిస్తుంది. సో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కానీ నుంచి వేరే లెవెల్ ఉంటుంది సినిమా. కాంతారా అనేది మనకి సీక్వెల్ కిందకి వస్తుంది. కాంతారా చాప్టర్ 1 అనేది ప్రీ సీక్వెల్ కింద వస్తుంది. సో కాంతారా చాప్టర్ 2 కూడా మనకి కమింగ్ సూన్ ఇచ్చున్నాడు. బట్ మూవీ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో చాలా మంది కూడా రివ్యూస్ లో సూపర్ డోపర్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. సో వాళ్ళు చెప్పింది నిజమే. ఒక బాహుబలి అండ్ ఒక మగధీర అండ్ రాజమౌళి తీసిన డైరెక్షన్స్ తో పోల్చుకుంటే ఎక్కడ తీసుకోదు ఈ మూవీ. ముఖ్యంగా చెప్పాలంటే రిషబ్ శెట్టి యాక్టింగ్ అయితే సూపర్ గా ఉంది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఎరగ తీసేసాడు. అసలు మామూలుగా లేదు. యానిమల్స్ తో కూడా ఎక్స్ప్రెషన్ తెప్పించారు. అంటే మీకు సెకండ్ హాఫ్ లో యానిమల్ తో ఒక సీన్ ఉంటది. సో అదైతే చాలా న్యాచురల్ గా ఉంది. అసలు మీకు అసలు గ్రాఫిక్స్ లాగా అసలు అనిపించదు. ఏంటంటే ఆ మూవీ చూస్తున్నంత సేపు ఏదో ఒక జోనర్ లో ఉన్నట్టు అనిపిస్తుంది మనకైతే. సో నాకైతే బాగా నచ్చింది. డైరెక్టర్ అతనే అండ్ హీరో అతనే. సో ఓవరాల్ మూవీ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి. చూసి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. సో నా ఒపీనియన్ మీకు చెప్పాను. నాకు తెలిసినంత వరకు సినిమా ఇస్ ద బెస్ట్.